అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషా హౌస్. చాలామంది పిల్లలు ఆకుకూరలన్నా తోటకూరన్నా అస్సలు ఇష్టంగా తినరు కదండి. మరి తోటకూర ఐరన్ రిచ్ ఫుడ్, అలాగే చాలా ఆరోగ్యానికి మంచిది కాబట్టి దాన్ని ఇలా తోటకూర లివర్ ఫ్రై చేసి పెడితే చాలా బాగుంటుంది. లివర్ అంటే ఇదేం నాన్ వెజ్ కాదు, తోటకూరతోనే చేస్తామన్నమాట. మరి ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 2 కట్టల తోటకూర తీసుకొని అదంతా కూడా మంచిగా శుభ్రం చేసి వాష్ చేసి పక్కన ఉంచానమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ పోసి ఆ వాటర్లో మనం కడిగి ఉంచుకున్న తోటకూరని పెట్టాలన్నమాట. ఇప్పుడు ఈ తోటకూరలో ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ తోటకూరంతా కూడా మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఈ తోటకూర ఇదంతా కూడా కలుపుతూ ఉంటే కాస్త వాటర్లోకి వెళ్ళి మంచిగా పైన తోటకూర కూడా అంతా మంచిగా ఉడుకుతుందన్నమాట. ఇలా అంతా సమానంగా మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, తోటకూర ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి తోటకూరని మొత్తం కూడా చల్లార్చుకున్నాను. ఇలా చల్లారిపోయిన తర్వాత అప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎక్కువ వాటర్ వచ్చేయకుండా ఈ తోటకూర, ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసిన ఈ తోటకూర పేస్ట్ అంతా కూడా ఒక బౌల్లో తీసుకోవాలి. ఈ తోటకూర పేస్టు ఎంతైతే ఉందో అంతే ఈక్వల్గా శనగపిండి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని అందులో 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. 1 కప్పు తోటకూర పేస్ట్కి 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. అందులో రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఈ శనగపిండి అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే లాస్ట్లో కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు బౌల్లోకి తోటకూర పేస్ట్ తీసుకోవాలి. అందులో మనం చక్కగా వేయించిన ఈ శనగపిండి కూడా వేసేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా మంచిగా కలిపేసుకోవాలండి. మనం తోటకూరని అస్సలు వాటర్ లేకుండా మిక్సీ పట్టకుండా కొద్దిగా వాటర్ ఉండేలా మిక్సీ పట్టుకుంటే కొద్దిగా జారుగా అప్పుడు మనం శనగపిండి కలుపుతాం కాబట్టి మరీ గట్టిగా అయిపోకుండా ఉంటుందన్నమాట. ఈ మిశ్రమం అనేది మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ లూజ్గా లేకుండా ఇలా ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా అలా ఉండాలి. అలాగే గరిటెతో ఇలా మెదుపుతూ ఉంటే చక్కగా శనగపిండి అంతా కూడా గడ్డలు లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక ఇలా వెడల్పుగా ఉన్న ఏదైనా ఒక బౌల్ తీసుకోవాలి. దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇందులో మనం ఈ తయారు చేసిన ఈ తోటకూర పేస్ట్ శనగపిండి అంతా కలిపాం కదా, ఇదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక అంగుళం మందం ఉండేలాగా ఇలా మంచిగా నీట్గా సర్దుకోవాలి. దీన్ని మీరు ఇడ్లీ పాత్రలో ఇడ్లీలా కూడా వేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవచ్చండి. నేనైతే ఇలా ఫ్లాట్గా చక్క పీసెస్లా వస్తాయని చెప్పేసి ఇలా ఆ బౌల్లో వేసేసి ఇప్పుడు కళాయిలో వాటర్ పోసి అందులో ఒక స్టాండ్ పెట్టేసి ఈ బౌల్ పెట్టి మూత పెట్టేసి ఉడికించుకుంటున్నాను అనమాట. ఇలా ఆవిరిలో ఇది ఉడకాలి. ఇది ఒక 5 మినిట్స్కి ఉడికిపోతుందండి. ఎక్కువ టైం అయితే పట్టదు, కొద్దిసేపట్లో చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఇది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా కొద్దిగా చాక్తో పైకనేసి దీన్ని ఇప్పుడు చిన్న చిన్న పీస్లా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా చిన్న చిన్న పీసులా కట్ చేసుకోవచ్చు. మీరు ఇడ్లీ పాత్రలో ఇడ్లీలా వేసినా సరే ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. దీనిలో మనం ఫస్ట్ పచ్చిమిర్చి వేసాము, తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసాము కాబట్టి ఈ ముక్కల్లో కూడా ఉప్పు కారం అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్లో మనం ఈ కట్ చేసిన ఈ తోటకూర ముక్కలు ఉన్నాయి కదా, వీటిని వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. కొద్దిగా ఒక 5 మినిట్స్ లోపు ఫ్రై చేస్తే మరి పచ్చివాసన లేకుండా కొద్దిగా టేస్ట్ బాగుంటుందన్నమాట. వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లాస్ట్లో లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ పీసెస్ని ఫ్రై చేస్తున్నారు కదా, మరీ ఇవి గట్టిగా అయిపోకుండా కొద్దిగా సాఫ్ట్గానే ఉండేలా చూసుకోవాలన్నమాట. ఇందాక నేను చెప్పిన విధంగా శనగపిండి తోటకూర ఈక్వల్గా తీసుకుంటే ఇవి మరీ గట్టిగా లేకుండా ఉంటాయన్నమాట. ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలి. మిగిలిన పీసెస్ కూడా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మరలా
ఇదే ఆయిల్లో 1 టీ స్పూన్ పచ్చెనపప్పు, అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. మీకు ఎక్కువ గ్రేవీగా కూర కలుపుకోవడానికి కావాలనుకుంటే కనుక ఇంకా ఉల్లిపాయ కొద్దిగా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక 2 మీడియం సైజ్ టమాటోల్ని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట. మీకు ఇంకా పులుపు కావాలి, అలాగే గ్రేవీ కూడా కావాలనుకుంటే ఇంకొక టమాటా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఈ టమాటా ముక్కలు కూడా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. మీరు కరివేపాకు ఫస్ట్ అయినా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు వేస్తే లాస్ట్లో మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. కరివేపాకు బాగుంటుంది, కూర టేస్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో రుచికి సరిపడా సాల్టు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసిన ఈ తోటకూర లివర్ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా అంతా మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ ఇలా ఉంచితే మనం ఈ తోటకూర లివర్ ముక్కలు వేసాం కదా, వాటికి టమాటో గుజ్జు ఇవంతా మంచి ఫ్లేవర్ పట్టి టేస్ట్ బాగుంటుందన్నమాట. లాస్ట్లో కొద్దిగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, మరి ఎంతో రుచికరమైన అలాగే ఆరోగ్యకరమైన తోటకూర లివర్ ఫ్రై చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.